పోలీస్ సిబ్బందితో పాటు పలువురికి సిపిఆర్ పై అవగాహన కల్పిస్తున్నామన్నారు సిటీ నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్. ఇక సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ ఆవరణలో బోనాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు భారీగా వస్తారని చెప్పారు. బోనాల జాతరను దృష్టిలో ఉంచుకొని పోలీసులకు ఆశా వర్కర్లతో పాటు పలువురికి సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హార్ట్అటాక్ వస్తే సిపిఆర్ చేసి పేషెంట్ ను ఎలా కాపాడాలో డాక్టర్స్ నేర్పించారు. అగ్ని ప్రమాదం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఫైర్ ఆఫీసర్లు వివరించారు. ఇక సిపిఆర్ పై అవగాహన కల్పించడం వల్ల మనిషి ప్రాణాలు కాపాడొచ్చని తెలిపారు డీసీపీ. ఈ రోజు ఇక్కడ మహంకాళి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ బిల్డింగ్ లోపల వీఆర్ కండక్టింగ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ట్రైనింగ్. దీంట్లో మెడికల్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీషియల్స్ వచ్చారు. సో బేసిక్లీ ఎమర్జెన్సీ ఏదైనా అయినప్పుడు మెడికల్ ఎమర్జెన్సీలో సిపిఆర్ ట్రైనింగ్ ఎట్లా చేయాలా, సిపిఆర్ ఎట్లా ఇవ్వాలా దాని గురించి ట్రైనింగ్. దెన్ ఏదైనా సడన్ ఫైర్ లాంటి యాక్సిడెంట్ ఏమైనా అయితే ఎట్లా రెస్పాన్స్ చేయాలా, ఎందుకంటే ఫస్ట్ రెస్పాండర్స్ ఎట్లాంటి ఎమర్జెన్సీలో యూజువల్లీ పోలీస్ వాళ్ళే ఉంటారు. సో అందుకే ఎస్పెషలీ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తున్నాము ఈ ట్రైనింగ్. అండ్ ఆల్సో వేరే అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫ్యూ మెంబర్స్ హ్యావ్ కమింగ్. ఎట్లా ఏమైనా ఎమర్జెన్సీ రెస్పాన్స్లో ఎట్లా రియాక్ట్ అవ్వాలా అండ్ రెస్పాన్స్ ఎట్లా ఇవ్వాలా దాని గురించి అని ట్రైనింగ్ ఇస్తాం జరిగింది. ఇప్పుడు అప్కమింగ్ నెక్స్ట్ వీక్ ఉజ్జయిని మహంకాళి బోనాలు 13th and 14th రోజు ఈ టెంపుల్ ఏరియాలో ఉంటాయి. సో అప్పుడు చాలా మంది లక్షల మంది వన్ డే ఇక్కడ చిన్న టెంపుల్ ఏరియాకి వస్తారు. సో అట్లా అంటే ఎవరికైనా ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అవ్వచ్చు. సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎట్లా రియాక్ట్ చేయాలని దానికోసమని ఇవాళ ఈ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేశాము. సో లాస్ట్ ఇయర్ కూడా సిమిలర్ ట్రైనింగ్ వాజ్ డన్. సో దాట్ వాజ్ రియలీ బెనిఫిషియల్. సో అందుకే ఈసారి కూడా వీఆర్ కంటిన్యూయింగ్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మాకు ఇంకా ఒక 7-8 days ఉందండి ఫర్ ది ఫెస్టివల్. నెక్స్ట్ వీక్ మండే రోజు వీఆర్ ప్లానింగ్ టు హోల్డ్ అ మీటింగ్ విత్ ఆల్ శివశక్తులు అండ్ జోగినులతో ప్లాన్ చేసుకుంటున్నాము. ఆ రోజు వీ విల్ లిసన్ టు ఆల్ దేర్